ఏడాది రక్షాబంధన్ పండుగ ఆగస్టు 28న లేదా 29వ తేదీన అనే విషయంలో చాలా మందికి గందరగోళంగా ఉంది. ఈ సందర్భంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి, శుభముహూర్తం ఎప్పుడొచ్చిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈసారి శ్రావణ పౌర్ణమి వేళ రాఖీ పండుగ వేళ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు, కాబట్టి మనకు సూతకాలం వర్తించదు. ఇదిలా ఉండగా ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు రాఖీ పండుగను జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. ఈసారి శ్రావణ పౌర్ణమి రోజున శతాభిష నక్షత్రం, సుకర్మయోగం, మీనరాశిలో చంద్రుడి అరుదైన కలయిక జరగనుంది. ఈ సందర్భంగా రాఖీ పండుగను ఆగస్టు 27న లేదా 28వ తేదీలో ఎప్పుడు జరుపుకోవాలి, రాఖీ పౌర్ణమి ప్రాముఖ్యత, శుభముహూర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దృక్పంచాంగం ప్రకారం ఈ ఏడాది 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్రవారం రాఖీ పండుగను జరుపుకోనున్నారు. వాస్తవానికి ఆగస్టు 27వ తేదీ శుక్రవారం ఉదయం సుమారు 9:08 పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు 28వ తేదీ శనివారం రోజున ఉదయం 9:48 వరకు ఉంటుంది. పౌర్ణమి తిథి 2 రోజులు వచ్చినప్పటికీ సూర్యోదయం తేదీ ప్రకారం 28వ తేదీన పౌర్ణమి తిథిగా పరిగణించనున్నట్టు పండితులు చెప్తున్నారు. రాఖీ పౌర్ణమి రోజున శతాభిష నక్షత్రం, సుకర్మ యోగం, మీనరాశిలో చంద్రుడు అరుదైన కలయికను ఏర్పరచనున్నారు. ఈ రోజున ఉదయం 5:57 నుంచి 9:48 వరకు శుభముహూర్తాలు ఉన్నాయి. అదేవిధంగా ఉదయం 7:33 నుంచి ఉదయం 9:10 వరకు, ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు ఉత్తమ సమయంగా పరిగణిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈ సమయంలో రాఖీ కట్టకపోతే ఈ ముహూర్తాల వేళ కూడా కట్టొచ్చు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుంచి మధ్యాహ్నం 1:05 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6:57 నుంచి సాయంత్రం 7:19 వరకు. అమృత సమయం ఉదయం 9:31 నుంచి ఉదయం 11:05 వరకు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధన్ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు. అందుకే రాఖీ కట్టడానికి తేదీ, శుభ సమయాన్ని నిర్ణయించడానికి ప్రతి ఏడాది భద్రమాసం స్థితిని పర్యవేక్షిస్తారు. ఈసారి భద్రకాలం ఆగస్టు 27వ తేదీ 9:09 ప్రారంభమై అదే రోజు 9:25 వరకు ఉంటుంది. ఆ తర్వాత భద్రకాలం ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 28వ తేదీన అక్కా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు రాఖీ కట్టుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని పండితులు చెప్తున్నారు.